అయ్యప్ప, నీ మాల ధరిస్తే నాకేమిస్తావని ఒక భక్తుడు స్వామిని అడిగితే, దానికి స్వామి, ఉదయం 10 గంటల వరకు పడుకునే నిన్ను ఉదయం 3 గంటలకే నిద్ర లేచేలా చేస్తాను. ఎప్పుడు పరధ్యానంలో ఉండే నిన్ను నా ధ్యానంలో ఉండేలా చేస్తాను. పొగరు, గర్వం ఉండే నిన్ను నీకంటే చిన్న పెద్ద పాదాలను మొక్కేలా చేస్తాను. రోజు ముక్కలేనిదే ముద్ద దిగని నిన్ను సాత్విక భోజనం చేసేలా చేస్తాను. విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేసే నిన్ను నీతోనే బట్టలు ఉతికిస్తాను. బయటకు వెళ్తే చెప్పులు వేసుకుని నిన్ను చెప్పులు లేకుండా వట్టికాళ్ళతో నడిచేలా చేస్తాను. ఆరోగ్యానికి హాని చేసే చెడు వ్యసనాలు ఉండే నిన్ను ఏ చెడు వ్యసనాలపై ధ్యాస లేకుండా చేస్తాను. అసలు ప్రశాంతత అంటేనే నా నామస్మరణం ఉంటుందని తెలిసేలా చేస్తాను. స్వామియే శరణమయ్యప్ప. నీవే నా తల్లిగా, నీవే నా తండ్రిగా, తోడై నన్ను నడిపించు మణికంఠ. కష్టాలే తరిమిన, కన్నీరే ముంచిన, నీవే నా దిక్కు కదా అయ్యప్ప. కన్నపెగుముడి బోలే మన ఇరుముడి బంధము, కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రి వైతివో. రెప్పచాటు కష్టాలే కన్నీళ్లను మోసెరో, తప్పులెన్ని ఉన్నయో మన్నించి చేరదీయరో. ఓర్వలేదు కలికాలం నా ఈ పయనం, ఆపలేదు పలికిన నోరారా శరణం. కాళ్ళు కాలిపోయిన, సీమునెత్తురొచ్చిన, సల్లసెమటలు వట్టి సొమ్మసిల్లిన, కనిపిస్తే చాలు అంటూ ఆకలిని మరిచిపోతూ, అయ్యప్ప నిన్ను చూడనిదే కడుపు నిండదు. ఎంత దూరమో నీ చెంత చేర, కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ. ఎంత దూరమో నీ చెంత చేర, కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ. అయ్యప్ప దీక్ష నియమాలు ఏంటంటే, గురుస్వామి, తల్లిదండ్రులు, అర్చక స్వామి ద్వారా మాల ధరించాలి. అంటే ఎవరితో అంటే వాళ్ళతో వేసేది కాదండి. మాల ధరించాలనుకునేవారు 3 రోజుల ముందే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజు ఈ దీక్ష పూర్తి చేయాలి. అయ్యప్ప మాలధారణ నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. నాటి నుంచి స్వామి అనే పిలవాలి. స్వాములు నేలపై నిద్రించాలి. పరుపులు, దిండ్లు, పాదరక్షకాలు వాడకూడదు. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచారిత్వం పాటించాలి. పగలు నిద్రించకూడదు. పగలు భిక్ష, రాత్రి అల్పాహారాలు తీసుకోవాలి. భిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు, కానీ బయట తినుబండారాలు తినకూడదు. ఉదయం సాయంత్రం 2 పూటల చన్నీటితో స్నానం చేయాలి. 2 పూటల చన్నీటితో స్నానం చేయాలి. వేకువజామున నిద్రలో పూజా స్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మముహూర్తాన అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. అశుభ